ఓం శ్రీ గురుభ్యో నమ. లలిత సహస్రనామము. ఈ నామం చేసే వాళ్ళందరూ కూడా ప్రెగ్నెన్సీతో ఉంటే మీరు ఎట్టి పరిస్థితుల్లో సెల్ ఫోన్ వాడుకోకుండా ఉంటే పుట్టే పిల్లలు ఆరోగ్యంగా పుడతారు. సెల్ ఫోన్ తల దగ్గర పెట్టుకొని రాత్రిపూట లేకపోతే మీరు ఎక్కువసేపు సెల్ ఫోన్ వాడుతూ ఉంటే బ్రెయిన్ ట్యూమర్ అనబడే జబ్బు మీ గర్భంలో ఉన్న పిల్లలకు వస్తుందని సైన్స్ తెలియచేస్తుంది. ఆలోచించండి, నమ్మకం ఉండి ఇష్టపడితే ఆచరించండి, లేకపోతే మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. సరే, ఈరోజు నామము చెంపక శోక పున్నాగ సౌగంధిక లసత్కచ. అంటే ఈ కొన్ని పుష్పాలు మనం ఎప్పుడు వాడుతున్న పూజల్లో వాటిల్లో కొన్ని పుష్పాలు ఉండవు. ప్రాచీన కాలంలో ఉండేవి. అప్పుడు జనాలు తక్కువ కాబట్టి అడవులు ఉండేవి, ఇళ్లలో పెంచుకునేవాళ్ళు. ఇప్పుడు చంపక పుష్పములని, అశోక పుష్పములని, చెంగల్వ పుష్పములని, పున్నాగ పుష్పాలని రకరకాలు ఉంటుంటాయి. వీటిని గూఢ అర్థాలు వేరే ఉంటాయి, మామూలు అర్థాలు వేరే ఉంటుంటాయి అన్నమాట. ఇప్పుడు ఈ దేవత వచ్చేసి శృతి ప్రామాణికం కాబట్టి మనం రెండు వీళ్ళంత వరకు శృతుల పారంగానే తెలుసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఈ మామూలుగా అయితే శిరోజాలకి ఈ పూలు అలంకరిస్తారు ఈ దేవతకి. ఈ దేవత వచ్చేసి ఈ శిరోజాల సంగతి ఈ దేవత గురించి గతంలో చెప్పటం జరిగింది. ఆకాశం నుంచి భూమి వరకు ఉండే రోమములు ఉంటే అంత నల్లగా భయంకరంగా ఉంటాయి, లయం చేసేటప్పుడు ఉంటాయి. ఈ విధంగా చెబుతాం జరుగుతుంది. ఈ రూప దేవత శక్తి మహా అణురూపంలో ఈ దేవతలో ఈ శక్తి ఉంటుంది. కాబట్టి యముడిని ధర్మప్రదాత అంటారు. పాపములు పుణ్యములు పరమేశ్వరి ఏ విధంగా చేస్తుందో చనిపోయిన మనుషులకు సంబంధించినటువంటివి బతికున్నప్పుడు చిత్రగుప్తుడిలాగా విచారణ చేసి చనిపోయిన తర్వాత ఆ ఫలితములు ఇస్తుంటాడు. ఆ యమదేవతకు కూడా శిరోజములు బాగా ఉంటాయి అతనికి కూడా. కాబట్టి ఇక్కడ మనం తీసుకున్నప్పుడు ఆ దేవత అంశ ఇతంలో ఉంటుంది. ఈ విధంగా తర్వాత వచ్చేసి ఈ నామరూప దేవత గురించి కొంచెం మనం లోపలికి యథార్థంగా శృతి ప్రామాణికంగా లోతైన తెలుసుకోవాలంటే ఈ లలితా సహస్రనామం చేయటం వలన ఎవరికైనా సరే పరబ్రహ్మ జ్ఞానము ఆత్మజ్ఞానం వస్తుంది. శబ్ద అర్థాల పరంగా శృతి ప్రామాణికంగా అవి తెలుసుకోకపోయినా ఆ పరోక్ష జ్ఞానము అపరోక్ష జ్ఞానం అని ఉంటాయి అన్నమాట. ఈ లలితా సహస్రనామం రోజు చదవటం, అందులో చెప్పింది పట్టి చేయటం, తర్వాత ఈ క్రియల వలన పరబ్రహ్మం అనబడే లలితాదేవి గురించి మీకు ప్రాథమికంగా కొంత అవగాహన వస్తుంది. దానివల్ల మీరేం చేస్తారంటే ఈ నామరూప దేవత శబ్దంని లాక్షణిక శబ్దములు అంటారు, నిరుక్త వ్యాకరణ ప్రామాణికములుగా. అంటే శృతుల పరంగా మనం తెలుసుకోవాలంటే ఆ అర్థాలు ఆ గ్రంథముల ద్వారా ఆ అర్థాలు ఉంటేనే ఇందులో ఉన్న శృతుల్లో ఉన్న రహస్య భాష అర్థం కాదు. ఈ భాషకు అవి వెరిఫికేషన్ చేసుకోవాలి. ఈ నామరూప దేవత సర్వదేవత ప్రాణుల యందు సూక్ష్మంగా ఉంటుంది. ఆ దేవత ద్వారా ప్రాణుల కర్మ ఫలితములు ప్రసాదిస్తూ ఉంటుంది. అద్వైత పరముగా లలితా సహస్రనామము శాస్త్రీయ పద్ధతిలో సాధన చేస్తే ఖచ్చితంగా ఆత్మజ్ఞానము పరమాత్మ జ్ఞానం తెలుస్తుంది. మీ భౌతిక ప్రపంచంలో ఉన్న సమస్యలు కూడా నివారణ అవుతాయి. అత్యంత తక్కువ మంది మాత్రం పరోక్ష జ్ఞానం తెలుసుకుంటూ ఉంటారు. అంటే లలితా సహస్రనామం చదవటం, వినటం, పురాణ ప్రవచనాల పరంగా కవులు వర్ణించినట్టు అలౌకికంగా చిత్తాభ్రమణముతో కవులు వర్ణించినట్టు ఊహించుకోవడం, తర్వాత అట్లా చేస్తుంది ఇట్లా చేస్తుంది మాకని రకరకాలుగా నిజమని నమ్మి మీరు వాటిని రోజు కూడా చిలకలో పలికినట్టుగా పలుకటం, అందరూ కాదు కొంతమంది ఈ నామాలను ఈ విధంగా చేస్తూ ఉంటారు. శ్రీ విద్యాపరంగా చేయాలంటే ఖచ్చితంగా ఏం చేస్తారంటే ఏదైనా మంత్ర సాధన చేసేటప్పుడు ఎక్కువ మంది పంచదశి చేస్తుంటారు. దీనికి
పూర్వాంగ ఉత్తరాంగలు అయిన వాళ్ళు పంచదశిని ఈ లలితా సహస్రనామం కలిపి చేస్తుంటారు. అప్పుడు ప్రత్యక్ష జ్ఞానం వస్తుంది. శ్రీ విద్యా పరంగా ప్రత్యక్ష జ్ఞానం అంటే శంకరుల వారు వచ్చేసి ఏం చేశారు, ఆయన ప్రత్యక్ష జ్ఞానం తొందరగా రావాలి లలితా సహస్రనామాలను పెట్టి, లలితా సహస్రనామం వల్ల ఏంటంటే వైష్ణవ సాంప్రదాయములో ఏదైనా ఒక మంత్ర సాధన దీనికి కలిపి చేస్తే స్పీడ్గా ఈ దేవత గురించి తెలుస్తుంది, అన్నీ తెలుస్తాయి. అదేంటి ఎందుకనండి, అందుకే శ్రీ పాంచాయతనంలో ఖచ్చితంగా వైష్ణవ సాంప్రదాయం మంత్రం చెప్తూ ఉంటారు. వైష్ణవ సాంప్రదాయం అంటే శైవ సాంప్రదాయం రాదా అంటే శివుని లయకారకుడుగా అంటారు కదా, విష్ణువేమో పోషణకారకుడు అంటారు కదా. జీవంతో ఉన్న చేస్తున్నప్పుడు పోషణకారుడుగా అంశ, విష్ణుమూర్తిగా అంశ, నారాయణ మంత్రాలు ఎన్నో ఉన్నాయి. ఈ విధంగా ఓంకార శక్తి ప్రణవ రాజరాజేశ్వరి అనబడే దేవత అయిన ఈ లలితా పరమేశ్వరిని ఆ నామానికి సంపుటి చేయటం వల్ల ఏమవుతుందంటే ఎప్పుడు చూడలేని వంటివి కొన్ని చూడలేవు కదా కళ్ళతో, కొంత దూరం అవి మనసుతో తెలుసుకుంటూ ఉంటారు. తర్వాత ఈ దేవత వచ్చేసి కొన్ని కోట్ల సూర్యకాంతులతో వెలిగేటువంటి రాజరాజేశ్వరిని మనం ఈ నేత్రాలతో చూడలేం కదా, ఎవరు చూడలేరు, ఏ ఉపాసకుడు చూడలేరు, ఏ ఋషులు చూడలేరు. ఎందుకంటే ఇది వచ్చేసి కఠోపనిషత్తు చెప్తుంది ఆ మాట, ఎవ్వరూ చూడలేరు రాజరాజేశ్వరి అనబడే పరమాత్మని. చిత్తాభ్రమణముగా బాగా చేస్తూ ఉంటే అనుష్ఠానం వాళ్ళకి అంతర్ముఖముగా జ్ఞాననేత్రంతో చూడగలుగుతారని కఠోపనిషత్తు. ఇంద్రియాలతో తెలుసుకోలేరు, మనసు ద్వారా తెలుసుకోవటం వీలు కాదు. ఎందుకంటే మనసుతో మంత్ర సాధన ద్వారా తెలుసుకోలేమో, మంత్ర సాధన చేసి మనసు ద్వారా మేము తెలుసుకోలేమో. వాళ్ళు చెబుతున్నారు కదా, మన కొంతమంది పీఠాధిపతులు మఠాధిపతులు పైనుంచి అమ్మవారిని స్వయంభూగా వచ్చి ఇక్కడ పెడుతున్నారు కదా విగ్రహాలు, మేము రోజులు చూస్తున్నాం కదా, స్వయంభూగా కనపడుతుంది కదా అంటే అవన్నీ ఉదరపోషణార్థమే. మనసుకి కారణం కూడా ఈ పరమేశ్వరి అవుతుంది శృతుల ప్రామాణ్యం. ఈ నామరూప దేవత వల్లనే మీరు ఏ లలితా సహస్రనామం చదువుతున్నారో, ఏ చంపక సోగ పున్నాగ సౌగంధికల సత్కత అని చదువుతున్నారు, ఆ నామరూప దేవతే నీ మనసుకి కారణం. అన్నప్పుడు ఆ మనసు ఎలా సృష్టించగలుగుతుంది ఆ పరమేశ్వరిని? ఇంపాసిబుల్. సర్లేండి, మరి అట్లయితే ఏదన్నా మేము ఈ స్వామీజీలో అల్లీలు ప్రతిష్ఠించిన గాలిలో నుంచి తీసుకొచ్చిన విగ్రహాలు ఉంటాయి కదా, స్వయంభూలే కదా అవన్నీ, మరి వాటిని చూస్తుంటాం కదా, అప్పుడు ఇది ఫలితం దీన్ని చూసినట్టు కాదంటే ఆ కళ్ళకి కూడా ఆమె కారణం. ఈ పరబ్రహ్మ అనబడే లలితా పరమేశ్వరి ఆత్మస్వరూపిణి అయినామో ఆమె వెనకుంటే ముందు కళ్ళు పనిచేస్తాయి, లేదా కళ్ళు పనిచేయవు. అందుకే కఠోపనిషత్తు జ్ఞాననేత్రము లేకపోతే మనోనేత్రము, అలౌకిక జ్ఞానము లేకపోతే ఈ విధంగా చెప్తూ ఉంటుంది. ఒక్కొక్క ఋషి ఒక్కొక్క రకంగా చెప్తూ ఉంటాడు. సరే, కొంతమంది ఏమంటే మేము శ్రీచక్రాసన రోజు పొద్దున్న సాయం దాకా అనేక రకాలుగా చేస్తుంటామండి. శ్రీచక్రాసన చేస్తాం, మంత్రాలు చేస్తాం, పురస్కరణ చేసిన తర్వాత అగ్నిగుండం హోమం చేస్తాం, కనపడుతుంది కదా అంటే కొంతవరకు వాటి వలన వచ్చేసి ఒక 10-15% వరకు నమ్మచ్చు అగ్ని రూపంలో. ఎందుకంటే అగ్నిముఖ దేవత అని చెప్పి శృతులు చెప్పినాయి కాబట్టి యథార్థమైన పరమాత్మ జ్ఞానం అనేది కనపడదు. నువ్వు చేస్తున్న మంత్ర దేవత ఏ మంత్రం గణపతిో బాలను భైరవ చేస్తావు కదా, ఆ రూపములో మాత్రం అగ్ని ద్వారా కనపడుతుంది, యథార్థ రూపం కనపడదు. యథార్థ రూపం అంటే నువ్వు స్వయముగా మానసికంగా చూడలేవు, మనోనేత్రంతో చూడగలుగుతావు. సరే అండి, మరి శృతిపరంగా పరబ్రహ్మం వల్లనే శృతి ప్రామాణికంగా చెప్పండి కన్నులు పనిచేస్తాయి. కాబట్టి ఆ కళ్ళు పరబ్రహ్మంని చూడలేవు. వేదాలలో ఉన్న పరబ్రహ్మము, శ్రీ విద్యా పరబ్రహ్మము, తర్వాత వచ్చేసి మీరందరూ శ్రీ విద్యా గురువుల దగ్గర తెలుసుకున్నటువంటి మొత్తం కూడా మీరు అంతర్ముఖంగానే తెలుసుకోగలుగుతారు బాగా అనుష్ఠానం చేస్తే. ఆ శ్రవణ ఇంద్రియము సపోజ్ కొంతమంది బాగా చాలా పవర్ఫుల్, మేము అన్ని 4 వేదాలు కదా ఉంది, వాళ్ళు 400 వేదాలు చదివినాడని చెప్తుంటారు. వాళ్ళు కొంతమంది
వాళ్ళు మేము 400 వేదాలు చదివామంటే గత జన్మలో 300 చదివాము, ఈ జన్మలో బాల్యంలో వచ్చి అలాంటి వాళ్ళు కూడా ఉంటుంటారు అక్కడక్కడ. అలాంటి వాళ్ళు చెప్పే ఇంద్రియాలు అలాంటివి చెబుతుంటే మన చెవులు వింటుంటాయి కదా, శ్రవణ ఇంద్రియం అంటారు. ఆ శ్రవణ ఇంద్రియం కూడా ఈ నామరూప దేవత అనబడే పరబ్రహ్మమైన ఆత్మ సాక్షాత్కార స్వరూపిణి ద్వారా ఆ శ్రవణ ఇంద్రియం కూడా పనిచేస్తుంది. కాబట్టి వాళ్ళు చెప్పినవి అది 100కి 500% అసత్యంగా మనం తీసవతల పారేయాల్సింది. ఎందుకు? ఏదో ఒక అబద్ధంగా భావించాలి. ఒక వేదం చదువుకోవడానికి 20 ఏళ్ళు పడుతుంటే 4 వేదాలు చదివిన వాళ్ళు ఎవడుంటాయండి భూమి మీద? అసత్యం కాదా? ఒక్కసారి గుండెల మీద చేసుకొని అలా చెప్పేవాళ్ళని 4 వేదాలు, నా వేదాల భాష్యము, వేద అంగములు కనీసం 500 సంవత్సరాల వయసు ఉంటే కానీ సరిపోదు. పుట్టేవాడు పుడుతున్నాడు, సచ్చేవాడు వస్తున్నాడు, తిప్పి తిప్పి కొడితే అలా ఆయన ఒక 70-80 ఏళ్ళు కూడా బతకట్ల. అది మేము 4 వేదాలు చదివామండి అని చెప్తుంటారు ఈ యూట్యూబ్లో. అంత హాస్యాస్పదంగా ఉంటుందంటే ఒక జానుడు పొట్టకి ఇంత వేదాలను కూడా ఈ విధంగా మోసం చేస్తారా అనిపిస్తూ ఉంటుంది నాకు. ఎంత జానుడు పొట్టకి ఒక ముద్ద, దానికి మేము 4 వేదాలు చదివాము, 40 వేదాలు చదివాము. ఏది అస్సలు ఎంత అసహ్యకరంగా ఒక అతి శూద్రుడు అంటే జ్ఞానములో అతి శూద్రుడు అంటే అస్సలు దేనికి పనికి రాకుండా పచ్చి మాంసాలు తింటూ ముందు అవుతుంది. అలాంటి అసహ్యకరంగా చెప్తుంటారు కొంతమంది. 4 వేదాలు చదివామండి. ఎట్లా చదువుతావు? ఒక వేదం చదవాలంటేనే 10 సంవత్సరాలు పడుతుంది. దాని అంగాలేంటి, భాష్యం ఏంటి, తర్వాత ఇవన్నీ చదివేసరికి నీకు 20 ఏళ్ళు పడుతుంది ఒకదానికి. 4 వేదాలకి 4 రెళ్ళు 80 సంవత్సరాలు. ఈ చదివినవి మొత్తం రిపీట్ చేసుకోవడానికి ఒక 50 సంవత్సరాలు. ఎప్పుడు పుడతావు? ఏంటి హాస్యాస్పదం? మరీ సనాతన ధర్మాన్ని ఈ యొక్క ఉదర పోషణ పండితులు భ్రష్టు పట్టిస్తున్నారండి. అంతకుమించి చెప్పుకోవడానికి కూడా బాగుండదు. సరే, ఈ విధంగా మనస్సు కానీ ఇంకేంటి అంటే ప్రాణం వల్ల తెలుసుకోవచ్చండి. మరి మేము ఈ ఏదో మా షట్కోటి తెలియ మంత్రాలు అనేకం చేస్తుంటారు కదా, అది ప్రాణం అంటే ఆ ప్రాణము కూడా ఈమ వల్లనే పనిచేస్తుంది. అర్థమైందా? ఈ పరబ్రహ్మం అనబడే ఆత్మస్వరూపం వల్లనే ప్రాణం పనిచేస్తుంది. సరే, ఈ మరి అంత బాగానే ఉంది. ఇంక ఎట్లాంటి తెలుసుకోవటం? మేము ఇవన్నీ తెలుసుకోవటం ఉపయోగం ఏంది? మాకు అవసరం ఏంటి అసలు? మేము లలిత సహస్రనామం ఎందుకు చదవాలి? శ్రీ విద్య మంత్రాలు ఎందుకు చేయాలి? మాకేంటి అవసరం? ఇవన్నీ అంత కఠినమైన విషయాలు శృతుల ద్వారా చెబుతున్నారంటే మేము శృతుల్లో చూసుకున్న అవే ఉంటాయి కదా. ఎందుకు మాకు అవసరం ఏంటంటే మన ప్రారంధ కర్మరీత్యా మనకి దరిద్రం అనుభవిస్తూ ఆర్థిక అవసరాలు తీరినప్పుడు ఇలాంటి వాటి వలన ఆ ప్రాబ్లమ్స్ నివారణ చేసుకోవటానికి, తర్వాత కొన్ని అనారోగ్య లక్షణాల వలన దీనికి పనికిరాని స్థితిలో ఉన్నప్పుడు ఈ మంత్ర సాధన వలన ఆ కర్మ తప్పించుకోవటానికి. బాగా ధనవంతుడు ఉన్నాడు అనుకోండి, వాడికి ఏదైనా ప్రాబ్లం వస్తే ఈ డబ్బులు బారేసుకుంటాడు. పెద్ద పెద్ద హాస్పిటల్స్లో ఉన్నటువంటి అందరూ వచ్చి వాడి ఇంట్లోనే వైద్యం చేస్తారు. ఈ విధంగా రకరకాలు ఉంటుంది. ఎవరికి మరి ఇవి మీకు ఇబ్బందులు ఉన్నాయి కదా, ఇబ్బందులు అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి కదా. మీరు ఎంత పని చేసినా కూడా ఎంత డబ్బులు వచ్చినా ఉండలేదు, ఖర్చులు అయిపోతుంటాయి అని కుటుంబంలో చికాకులు, సొంత ఇల్లు లేకపోవటము, తర్వాత ఉద్యోగం లేకపోవటము, అప్పులు చేసి సొప్పులు చేసి నానా రకాలుగా డిగ్రీలేవో చదువుకున్న ఉద్యోగం రాక డిప్రెషన్ రావటము, కొన్ని కుటుంబాల్లో సరైన ఆహారం లేక ఇబ్బందులు రావటం, ఇవన్నీ ఉంటుంటాయి కదా. వాటి వల్ల కొత్త ప్రాబ్లమ్స్ రాకూడదు కదా. ఇప్పుడు కొత్త సమస్య, ఇప్పుడు డిగ్రీ చదువుకుంటాడు, చూస్తున్నాం కదా పేపర్లో, టీవీల్లో డిగ్రీలు చదువుకుంటారు, ఉద్యోగాలు ఉండవు. వాడి స్నేహితులు కొంతమంది బాగా డబ్బులు ఉన్న వాళ్ళు బైకుల మీద తిరుగుతూ అమ్మాయిలతో తిరుగుతుంటే వీడికి అవన్నీ చూడంగానే ఏమనిపిస్తుంది, వీడి దొంగతనాలు చేస్తూ ఉంటారు. ఈ విధంగా ఇలాంటి దారి వెళ్ళి కొన్నాళ్ళు సుఖపడి తర్వాత జీవితాంతం కుటుంబ సభ్యులతో అష్ట కష్టాలు పడి ఇవన్నీ ఉండకుండా కర్మ అనుభవించే ప్రయత్నంలో ఆ కర్మని అనుభవిస్తూ కొత్త కర్మలు దుష్కర్మలు చేయకుండా సంస్కారవంతంగా ఉంటూ సమాజంలో ఉన్నత స్థితికి వాడు వెళ్ళటానికి శ్రీ విద్య ఉపయోగపడుతుంది. అర్థమైందండి? శ్రీ విద్య ఎందుకు చేయాలంటే ఇందుకు చేయాలి.
అప్పుడేంటి, నువ్వు కొన్ని కోరికలు కోరుకుంటుంటావు. అప్పుడు నీకు ఈ మంత్ర సాధన వల్ల ఆ దేవతా లక్షణాలు కలుగుతాయని కఠోపనిషత్తు చెప్తుంది కదా. అప్పుడేమనిపిస్తుంది, వాడి కర్మ కొద్దీ వాడు ఈ రోజున కోటీశ్వరుడుగా పుట్టాడులే, అందుకని అనుభవిస్తున్నాడు. ఏముంది, మానవాయుష్ ఏముంది, 100 సంవత్సరాలు తిప్పి తిప్పి కొడితే 80 ఏళ్ళ కంటే వాడు బతకట్లేదు. 80 ఏళ్లలో 40 సంవత్సరాలు పగలు, 40 సంవత్సరాలు నైటు. ఈ 40 ఏళ్లలో 10 ఏళ్ళు బాల్యం, ఈయన తీసి 30 ఏళ్ళు. కాబట్టి ఎందుకులే మనం అనవసరంగా వాడిని కంపేర్ చేసుకోవటం, మనకు ప్రాప్తించిన కర్మతో మనం సుఖంగా అనుభవిద్దామని ఇలాంటివి కలుగుతూ ఉంటాయి అన్నమాట. కలిగి కుటుంబ సభ్యులని ఇబ్బంది పెట్టకుండా ఇబ్బంది పడకుండా ఉంటాడు ఈ శ్రీ విద్య వలన. సరే అండి, మరి ఈ ఆత్మ ద్వారా ఈ విశ్వంలో ఉన్న ఏ దేవతా శక్తినైనా తెలుసుకోవచ్చు. మంత్ర సాధన చేస్తే ఏమవుతుంది, నీలో ఉన్న ఆత్మజ్ఞానం యాక్టివ్ అవుతుంది. ఆత్మజ్ఞానం యాక్టివ్ అయితే ఏమవుతుంది, నువ్వు చేస్తున్న మంత్ర సాధన, లలిత సహస్రనామం చేస్తున్నావా, ఏ మంత్రం చేస్తున్నావు, ఆ దేవతని అంతర్ముఖముగా త్రినేత్రులు, ఇప్పుడు శివుడికి 3వ కన్ను పెడుతుంటారు కదా, ఆ విధంగా ఆ విధమైనటువంటి నేత్రంగా మానసికంగా అలౌకిక స్థితిలో నువ్వు దర్శించుకోగలుగుతావు ఆ దేవతని. ఖచ్చితంగా ఉంటుంది. శృతి చెప్పిందంటే కాదంటానికి లేదు. ఎట్లా అంటే, ఏ దేవత అయినా ఆ దేవతలో ఉండే, మీరు ఏ దేవతను దర్శించినా ఆ దేవతలో ఏముంటుంది, ఆత్మస్వరూపం నీలో ఉన్నది కూడా వాళ్ళలో ఉంటుంది. నువ్వు ఆత్మస్వరూపం ప్రతి టీవీ వీడియోలో, శృతుల్లో అన్నిట్లో మీరు చెప్తూనే ఉన్నాను. ఏమని, మీలో సహస్రాసారంలో మహా అనురూపంలో ఉంటుంది కదా, అది దేవతలకి ఉంటుంది. యముడు కానీ, ఇంద్రుడు కానీ, కృష్ణుడు కానీ, రాముడు కానీ, ఎవరికైనా అదే ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, నువ్వు ఏదో నువ్వు మంత్రం చేస్తుంటావు, ఆ మంత్ర దేవతలో ఉన్నటువంటి ఈ స్వరూపం ఏంటి, నీలో ఉంది కదా, దాంట్లో ఉంది కదా, మీరు ఒకరినొకరు గుర్తించుకుంటారు. ఆ రూపం, నీ కాళ్ళు చేతులు ఇలా పెట్టి మనిషిలాగా గుర్తించారు, వాళ్ళకేమో సూక్ష్మ రూపంలో ఉంటారు. అందుకని మంత్ర సాధకులకు సంబంధించినవి కొన్ని విషయాలు అంతర్ముఖంగా ఆ పని అవుతుంది, ఆ పని అవ్వదు, లేకపోతే ఈరోజు బయటికి వెళ్ళకూడదు, ఈరోజు ఇచ్చేయకూడదు, మనకి ఇంటర్నల్గా అన్నీ తెలుస్తూ ఉంటాయి ఆ దేవత వల్లనే. కాబట్టి ఈ మాట ఎవరు చెబుతున్నారు, కఠోపనిషత్తే చెప్తుంది. కాబట్టి ఏదైనా మంత్ర సాధన ద్వారా గుర్తిస్తే నీకు సత్యమైన యథార్థమైన జ్ఞానం కలుగుతుంది. ఆ జ్ఞాన నేత్రముల ద్వారా నువ్వు తెలుసుకోవచ్చు. ఇంకా ఈ నామాల గురించి గతంలో నేను చెప్పినటువంటి ఈ నామం గురించి పంచకోశాంబ మంత్ర సాధన, పంచ ప్రాణాగ్ని మంత్ర సాధన, ఈ విధంగా ఉంటాయి అన్నమాట. ఈ నామరూప దేవతకు సంబంధించింది అంత డీప్గా ఉంటుంది. స్వస్తి.